పదార్థానికి నిర్భయంగా. అంటే పదార్థానికి నిర్భయం ఏంటి? ఈ మాట్లాడేవాడు పదార్థమే, గమనించేవాడు పదార్థమే, గుర్తించేవాడు పదార్థమే, తెలుసుకునేవాడు పదార్థమే. కదలిక అనుభూతితో, విద్యుత్ అయస్కాంత ఆకర్షణతో, వికర్షణతో ఎప్పుడు నిరంతరము పరిణంగా పొందింది. అన్నీ కూడా స్వానుభవం ఉన్నవే. కనుక సాధకులైనప్పటికీ, భక్తి కర్మ యోగ జ్ఞాన విచారణ అయినప్పటికీ, అస్తిత్వ నాస్తిత్వం అయినప్పటికీ, చార్వక హేతువాదాలు అయినప్పటికీ, మానసవాదాలు అయినప్పటికీ, సమస్త జీవరాశితో కూడి ఈ పృథ్వీతత్వం, జలతత్వం, అగ్నితత్వం, వాయుకణాలతో ఆకాశంలోనే పెనుగుతానే నిరంతరం మార్పులు చెందడం దాని స్వభావం, దాని తత్వం. ఈ తత్వాన్ని బహిర్గతంగా కొందరు, అంతర్గతంగా కొందరు శాస్త్రవేత్తలు, విజ్ఞానవేత్తలు చెప్పారు. ఏ సిద్ధాంతాన్ని ఖండించవలసిన అవసరం లేదు, ఏ మార్గాన్ని ఖండించవలసిన అవసరం అంతకన్నా లేదు. సిద్ధాంతాలైనా, మార్గాలైనా, పద్ధతులైనా ఏవైనప్పటికీ కూడా మానవ సమాజానికి వచ్చేటువంటి కష్టసుఖాలు కావచ్చు, లాభ నష్టాలు కావచ్చు, సుఖదుఖాలు కావచ్చు, పాపంగాలు కావచ్చు, ఏమైనా కావచ్చు, ద్వంద్వాలు, ఇవన్నీ కూడా అనుమానంతో ఉన్నప్పుడు తగిన సమాచారం తప్పకుండా వ్యవహార జ్ఞానంలో మాత్రమే వాడి ప్రకారంగా జరుగుతుంది, జరగదు. జరగలేదు, అలా జరిగి అసలు దాని స్వభావం. జరిగింది నా మహిమ అంటాడు ఓ భక్తుడు. నేను నాది అహంకారంతో, నాదేమీ లేదు, భగవంతుడే ఉన్నాడు, ఆయన నిదర్శనం, నీ సేవకుని అంటారు కొందరు. లేదు లేదు, అంతా కూడా భూతత్వమే. ఆ భూతత్వంలో పుట్టి విరిగితే మనందరం కూడా భూతత్వ స్వభావంగా నిరంతరం గమనించగా గుర్తించి తెలుసుకుని సహజమే అని ఉన్నది ఉన్నట్లనే గమనించాలి కొందరు. హేతువాదం, చారకవాదం, మతవాదం, జాతి మత కుల భేదాలు, శబ్దాలు తగ్గించి కూడా పదార్థాలే, ఉపమానాలన్నీ పదార్థాలే. ఉపమానం దేనికి? ఇటు చూస్తే కారు డబ్బాలాగా నల్లగా ఉన్నాడు. కారు డబ్బా అంటే రోడ్డు వేస్తారు చూసారా, డబ్బాని దిగుతారు ఎల్లగా, అలా ఉన్నాయని అర్థం. అంటే ఏంటి? నా సరే అత్యంత నల్లగా, వికారంగా, మినుకొట్టులతో ఉన్నది అని తనకు తాను రుజువు చేసుకోవాలా? ఇతరులతో గమనించి వాడు నిద్రపోయాడు కనుక నేను నిద్రపోతాను, వాడు కళ్ళు కన్నాడు కనుక నేను కళ్ళు కంటున్నాను, వాడు మేలుకున్నాడు కనుక నేను మేలుకున్నాడు, వాడు మాట్లాడేవాడు కన్నాడు కనుక నేను మాట్లాడేవాడు, ఎవరైనా అంటారా? ఎంత తెలివి తక్కువైనా పిల్లలైనా ఆశాస్పదమే. తన చుట్టూ తిరుగుతూ పిల్లవాడు భూమి తిరుగుతోంది అంటున్నాడు. వాస్తవంగా తిరుగుడు అంటే ఏంటి? చలనము. అచలంగా ఉన్నది అని వీడి అభిప్రాయం, స్థిరంగా ఉందని వీడి అభిప్రాయం. నశించకుండా ఉన్న తత్వం నందే నశించే తత్వం తనకు తాను స్వభావంగా నశించుట, నశించకపోవటం కూడా నిశ్శబ్దంగా, అక్షరంగా, క్షరంగా, మనోలయంతో, మనోతన్మయంతో సరిగా ఉన్నది. మనసు అని ఎందుకు చెప్పారు? ప్రతివాడు నా మనసు చంచలం, నిశ్చలంగా కూడా ఉంది అంటాడు. నా మనసుకు బుద్ధి జ్ఞానాలు ఉన్నాయి అంటాడు. లేదా బుద్ధికి ఉపాయం చెప్తుంది, దాని ప్రకారం నడవాలి. కానీ మనసు చెప్పే మాట వేరు, మనసు లోపల ఆలోచనలు వేరు, నడక వేరు. ఈ మూడు త్రికరణ శుద్ధిగా ఉండాలని ఏది చెప్తున్నామో, ఏది దర్శిస్తున్నామో, ఏది మాట్లాడుతున్నామో, ఏది అనుభవిస్తున్నామో ఉన్నదాన్ని ఉన్నట్టుగా గమనించడం మాత్రమే. అలా జరగదు. కానీ ఏంటి? అలా జరగదు. అంతే. ఈ జగత్ స్వభావం మరల మార్పులు చేకూరుతూ ఉంది. పంచభూతాత్మక శరీర స్వభావం మార్పు చేకూరుతూ క్షణ వికారంగా ఉన్నది. నిద్ర వికారం, కళ్ళ వికారం, మెలుకు వికారం, మాట్లాడేవాడు, గమనించేవాడు, గుర్తించాడు ఏరు కానీ సర్వం వికారంతో మనం నిరంతరం ఉన్నది అన్నప్పుడు ఇవన్నీ కూడా తెలుసుకుని తాను తెలియదు ఏదో ఉందనే ఒక కల్పన కావచ్చు, సత్యం కావచ్చు, అభిప్రాయంతో మానవ సమాజంలో ఎక్కువ తక్కువ కోటాను ఉన్నాయి. అలా ఎలా కుదురుతుంది? నీకు తెలిసిందే తెలుసు, తెలియని దానికి ఎలా తెలుస్తుంది?